ఏసీ ఆన్ చేద్దామని వెళ్ళగా అందులో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 పాములు దర్శనమిచ్చిన ఘటన తిరువనంతపురంలోని శ్రీకార్యంలో వెలుగు చూసింది. చెరువకల్ ప్రాంతానికి చెందిన టెక్నో పార్క్ ఉద్యోగి మాధవ్ పనికర్ ఇంట్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన మాధవ్ బెడ్రూమ్ లోకి వెళ్లి ఏసీ ఆన్ చేద్దాం అనుకున్నాడు. అయితే అతని ఏసీ అడుగు భాగంలో ఏదో బయటకు పాకుతున్న దృశ్యం కనిపించింది. దీంతో ఏంటా అని దగ్గరకు వెళ్లి పరిశీలించగా అక్కడ పాము కనిపించింది. అంతేకాదు, అది చూసిన మాధవ్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. వెంటనే అక్కడి నుంచి వెనక్కి వచ్చి అటవీ శాఖ అధికారులతో పాటుగా ఏసీ టెక్నీషియన్ కు కూడా సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఏసీ టెక్నీషియన్, అటవీ శాఖ అధికారులు జాగ్రత్తగా ఏసీని ఓపెన్ చేశారు. అయితే అందులో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఓ పాముల ఫ్యామిలీనే, అంటే 5 పాములు కనిపించాయి. ఇక చాలా జాగ్రత్తగా 4 పాములను బంధించగా ఒకటి మాత్రం అదే రంధ్రం గుండా తప్పించుకుంది. ఇక ఏసీలోంచి తీసిన పాములను జనావాసాలకు దూరంగా అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి సురక్షితంగా విడిచిపెట్టారు. అయితే ఏసీలోని నీరు బయటకు వెళ్లే పైపు కోసం గోడకు చేసిన రంధ్రం ద్వారానే ఈ పాములు లోపలికి వచ్చి ఉంటాయని, లేదా బాల్కనీకి ఆనుకుని ఉన్న చెట్టు కొమ్మల సహాయంతో గోడపైకి ప్రాకి ఉండవచ్చని అధికారులు భావిస్తూ ఉన్నారు.